గుంటూరు జిల్లా పొన్నూరు నుండి దైవజనులు ఐజక్ బాబన్న గారు ఐజక్ బాబన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. తరచు దైవజనుల ద్వారా మనం ఆత్మీయ పాఠాలు వింటూ ఎంతో మేలు పొందుతున్నాం. ఈరోజు కూడా దేవుని సేవకులు మన మధ్యకు రావడం ఎంతో సంతోషం. సమయాన్ని దేవుని సేవకులు ఐజక్ బాబన్న గారికి అప్పగిద్దాం. మంచిది. దేవుని మహాకృప చేత రాత్రి వేళ మరొకసారి కృపావాక్య సందేశాల ద్వారా మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభువు స్తోత్రం చెల్లిస్తున్నాం. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరులు బర్నబాస్ బ్రదర్కు హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్న శామ్యుల్ జాన్ బ్రదర్కు, అలాగే శ్రీకాంత్ బ్రదర్ కూడా ప్రత్యేకంగా నా ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈ రాత్రి వేళ దైవ సన్నిధిలో మనమందరం ఇలా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఏర్పాటుకై ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపావాక్య సందేశాల ద్వారా ప్రతిదినం దేవుని సేవకులు అనేక మంది దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. బహుశా హైదరాబాద్ లో జల ప్రవాహం ఎంత సమృద్ధిగా ఉందో వాక్య ప్రవాహం కూడా అంతే సమృద్ధిగా ఉందేమో అనిపిస్తుంది కదా. వీళ్ళు కృపావాక్య సందేశాల నిర్వాహకులు మరి శ్రీకాంత్ బ్రదరు, బర్నబాస్ బ్రదరు, శామ్యుల్ బ్రదరు అందరూ కూడా చాలా బాధ్యత వహించి ప్రతిరోజు ఆగకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీతో కూడా కలిసి ఆవాసం చేయడానికి, ఆయా స్థలాల్లో దేవుని వాక్యాన్ని ఆలకించాలనే ఆశతో ఈ జూమ్ లో జాయిన్ అయిన వారికి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లలు, ఈ రాత్రి వేళ చాలా చిన్న సందేశాన్ని మనము ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం. ముందుగా ఒక వచనం చదువుదాం, ఆ తర్వాత 14వ అధ్యాయం కూడా మరొక వచనాన్ని మనం ఈ రాత్రి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 15వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15వ అధ్యాయం 17వ వచనం. ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోని 14వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యోధా వారికి అలా ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదాము. కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. చదవబడిన లేఖన భాగాలు ప్రభు రాత్రి ఆలకిస్తున్న మనందరి ఆత్మీయ జీవితాల ప్రయోజనార్థమై ఆశీర్వాదకరంగా ప్రభు అనుగ్రహించినట్లుగా చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకిద్దాం. ప్రార్థన. సర్వకృపానిధి యెహోవా, మా ప్రియ ప్రభువా, సకల స్తోత్రములకు కారణభూతమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపచేత మీరు రక్షించి మీ పిల్లలుగా అంగీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా స్వీకరించినందుకై మా హృదయపూర్వకంగా మిమ్మల్ని వందిస్తూ, కొనియాడుతూ, పూజిస్తూ ఉన్నాం. మీ తండ్రి, ఈ రాత్రి వేళ కృపా వాక్య సందేశాల ద్వారా ప్రతిదినం మా ప్రియులు బర్నబాస్ బ్రదరు, శామ్యుల్ జాన్ బ్రదరు, శ్రీకాంత్ బ్రదరు కలిసి జరిగిస్తున్న ఈ పరిచర్యకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా మీ దాసులను మీరు ఉపయోగించి ప్రతిదినం మీ వాక్యాన్ని మీ ప్రజల దగ్గర తీసుకుని వస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అననుకూల పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు జరగడానికి మీరు అవకాశం ఇస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ప్రభావ బాధ్యత వహించి భారం భరిస్తున్న బిడ్డలను మీరు దీవించండి, న్యాయమైన ప్రతిఫలం వారికి దయచేయండి. ప్రస్తుతం మా తెలుగు రాష్ట్రాలు
వర్షాల వలన వరదల వలన తీవ్రమైన ఇబ్బందులు ఉంటుండగా మీరే కనికరించి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువ వరదల తాకిడి ఉంటుండగా పలు ప్రాంతాల్లో మీరు కనికరించండి దేవా. మీ ప్రజలందరికీ కావాల్సిన క్షేమాన్ని దయచేయండి. ప్రజలందరినీ మీరు ఆదరించమని వేడుకుంటున్నాం. మెట్టుకు ఈ రాత్రి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తాం. 10 నిమిషాలు మీ వాక్యాన్ని మేము ఆలకించడానికి ఆశిస్తుంటుండగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా సోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఒక వచనం, 14వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకున్నాం. పోయినసారి సెప్టెంబర్ నెలలో నేను వర్తమానం అందించినప్పుడు యెహోయాదా అనే వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, భక్తుని గురించి మనం ధ్యానం చేశాం. అక్కడ ఒక మాట మీ మనసులో ఉంచాను. అటువైపే ఈ రాత్రి కూడా నా మనసు మళ్లించబడుతుంటుండగా ఈ వచనాలు చదివాను. యెహోయాదా బ్రతికిన దినములని అనే మాట. అంతకుముందు నేను ప్రారంభించినప్పుడు కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని పౌలు చెప్పిన మాట దగ్గర మనం ప్రారంభం చేసాం. ప్రారంభ దినాలు బ్రతుకుట క్రీస్తే అనే మాట. అవును, పౌలు తాను బ్రతికిన కాలం క్రీస్తు కొరకు బ్రతికాడు. యెహోయాదా బ్రతికిన దినాలన్నీ ఆయన ఎలా బ్రతికాడో గత పర్యాయం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ రాత్రి మరొక భక్తుని జీవితంలో నుండి, తప్పులేదు ఆ మాట అనడం, భక్తుని జీవితంలో నుండి మన ఆత్మీయ జీవితాల ప్రయోజనార్థమై చాలా క్లుప్తమైన సందేశాన్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. పరిస్థితులు సంభవిస్తున్న సంభవాలు గమనిస్తున్నప్పుడు ఎప్పుడు ఏ విపత్కర పరిస్థితుల్లో మన బ్రతుకు ఆగిపోతుందో అర్థం కాని దుర్భర జీవితాన్ని గడుపుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే అశాశ్వతమైన అల్పకాలపు జీవితంలో మనం ఉన్నాం. ప్రభు కనికరిస్తున్నాడు కాబట్టి ఈ కరోనా కాలంలో దినాలు నెట్టుకొస్తున్నాం. ఒకవైపు కరోనా, మరొకవైపు వరదలు, తీవ్రమైన వర్షాలు, పరిస్థితులు రకరకాలుగా భిన్నంగా కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ దినాలు, ఈ బ్రతుకుతున్న దినాలు ఒక రకంగా చెప్పాలంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనే సాగిపోతున్నాం. ఇప్పటికే మన ప్రియులు అనేక మంది COVID-19 బారిన పడ్డారు. ప్రభు కనికరిస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. కొంతమంది పిలువబడ్డారు మహిమకు. ఏదేమైనా ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి ప్రభువును స్తుతిద్దాం. అయితే నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనం బ్రతికిన దినాలు ఎలా బ్రతకాలి, యెహోయాదా ఎలా బ్రతికాడో మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి వేళ మరొక భక్తుని జీవితం దగ్గరికి మనం వెళుతున్నాం. నీవు నేను మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉండగా మనం బ్రతికిన దినాలన్నీ ఎలా బ్రతుకుతాము, ఎంతకాలం బ్రతికాము అనే దానికంటే ఎలా బ్రతికాము అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద తప్పకుండా గుర్తించాల్సిన విషయం. కార్యనిర్వాహకులైనా ఎవరైనా సరే ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతి పరిశుద్ధుడు తప్పక గుర్తించాల్సిన, ఆలోచించాల్సిన అంశమే. అందుకే ప్రభు నా హృదయంలో ఆలోచనిస్తుండగా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒకవేళ కరోనాతో చనిపోవడానికి దేవుడు నియమించి ఉంటే తప్పకుండా చచ్చిపోవాల్సింది. కానీ బ్రతికిన దినాలన్నీ ఎంతకాలం బ్రతుకుతాం తెలియదు. ఈ బ్రతికిన బ్రతుకు ఎలా బ్రతకాలి అనే దగ్గర, దేవుని వాక్య దర్శనం దగ్గర మనం మన జీవితాన్ని ఆలోచన చాలా సందేశాలు అనేక మంది దైవ సేవకుల ద్వారా వింటున్నాం. వాక్య సమృద్ధి, కృపా వాక్య సందేశాల ద్వారా దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవజనుల ద్వారా దేవుడు తన వాక్య దర్శనాన్ని మనకి ఇస్తున్నాడు. ఎంత వింటున్నామో అంతగా మన జీవితంలో జీవిస్తున్నామా, మనం బ్రతుకుతున్నాం.
వినేది ఎంత, బ్రతికేది ఎంత. వాక్యం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించండి, లేక వాక్య ప్రకారం బ్రతకండి అనేది హెచ్చరిక. సోదరి మరోసారి నేను అంశంలోకి వెళ్తున్నప్పుడు మాట జ్ఞాపకం చేసి మాత్రం ముందుకెళ్తున్నాను. ఎంత కాలం బ్రతికామనేది కాదు, బ్రతికిన కాలం కొద్ది కాలమైనా స్వచ్ఛమైన ఖచ్చితమైన బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి జీవితం కలిగిన భక్తులు అనేక మందిని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి వేళ నా గమనాన్ని ఆశ రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు సందులో కనిపెడుతుంటుండగా ఈ తలంపులు ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వాటిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆశ రాజు దగ్గరికి మనం వెళుతున్నాం. సమైక్య ఇశ్రాయేలుల సామ్రాజ్యాన్ని 4 రాజులు పరిపాలించారు. అయితే 4వ రాజు అయిన రెహబాము కాలంలో రాజ్యము 2గా విభాగపడింది. సౌలు, దావీదు, సొలొమోను సమైక్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు. రెహబాము కూడా సమైక్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు కొద్ది కాలం. ఆ తర్వాత రాజ్యం 2గా విభాగపడింది. 10 గోత్రాలు ఇశ్రాయేలు సామ్రాజ్యంగా లేక ఉత్తర సామ్రాజ్యముగా పిలువబడింది. దానికి ముఖ్య పట్టణం షోమ్రోను. 2 గోత్రాలు యూదా సామ్రాజ్యంగా దక్షిణ సామ్రాజ్యంగా పిలువబడింది. దానికి ముఖ్య పట్టణం యెరూషలేము. ఇశ్రాయేలును పరిపాలించిన వారిలో ఎక్కువ మంది భక్తిహీనులైన రాజులు ఉన్నారు. కానీ యూదా రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ఎక్కువ మంది భక్తి కలిగిన వారు. నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. భక్తి కలిగిన వారంగా బ్రతుకుదామా, భక్తిహీనులుగా బ్రతుకుదాం? బ్రతికే బ్రతుకులు ఆలోచన చేయాలి. రాజుల చరిత్రను మనం చూస్తున్నప్పుడు యూదా రాజుల చరిత్రలో ఎక్కువ మంది భక్తి కలిగి బ్రతికారు, భక్తి కలిగి పరిపాలన చేశారు. అవును, ఈ రాత్రి వేళ ఆశ జీవితం దగ్గర మనం వెళ్తున్నప్పుడు ఆ పరిచయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెహబాము విడిపోయిన 2 రాజ్యాల సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఆయన తరువాత ఆయన కుమారుడైన అబియా రాజు అయ్యాడు. అబియా తరువాత అబియా కుమారుడైన ఆస రాజు అయ్యాడు. ఈ క్రమాన్ని మనం వరుసగా గమనిస్తాం. ఆస తరువాత ఆయన కుమారుడైన యెహోషాపాతు రాజు అయ్యాడు. కానీ ఇశ్రాయేలు సామ్రాజ్యంలో మాత్రం అలా ఉండదు. రెహబాము కాలంలో విభాగింపబడిన ఉత్తర సామ్రాజ్యానికి, ఇశ్రాయేలు సామ్రాజ్యానికి యెరోబాము రాజు అయ్యాడు. తర్వాత యెరోబాము కుమారుడు రాజ్యానికి వచ్చినట్లేదు. ఇలాగూ ఆయా రకాల పరిస్థితులు కలిగిన వారు పరిపాలన చేస్తూ వచ్చారు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని. కానీ యూదా సామ్రాజ్యాన్ని మాత్రం తండ్రి తరువాత కుమారుడు, ఆ తర్వాత కుమారుడు మరలా అలా క్రమంగా పరిపాలన చేస్తూ వచ్చారు. ఎందుకని? కారణం ఏంటంటే పోయినసారి జ్ఞాపకం చేశారు. దావీదుతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ కుమారుడు ఒకడు సింహాసనం మీద ఉండక మానడు అన్నాడు. రాజకుమారుడే రాజ్యం ఆడాలి అనేది ఆ సూత్రాన్ని యెహోయాదా పట్టుకున్నాడని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆ దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుని మాటను బట్టి క్రమంగా తండ్రి తరువాత కుమారుడు అలాగూ పరిపాలన చేస్తూ వచ్చారు యూదా రాజ్యంలో. ఒక్కసారి మాత్రమే తేడా జరిగింది. ఎక్కడ? అదే అతల్లియా అనే దుర్మార్గురాలు పరిపాలనకు వచ్చింది. ఆమెను చంపేదాకా యెహోయాదా ఊరుకోలేదు. దేవుని చిత్తానికి వేరుగా జరిగించే ఆ కార్యాన్ని వ్యతిరేకించారు. 7 వయసులో యోవాషును రాజుగా అభిషేకింపజేశారు. దేవుని క్రమం మరలా వరుసలోకి వచ్చింది. అవును, వాస్తవమే. ఇక్కడ నేను ఉపోద్ఘాతం కొరకు మాత్రమే ఆ మాటలు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆస దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆస అబియా కుమారుడు. ఆసాకు వచ్చిన చరిత్ర బైబిల్ గ్రంథంలో, రాజుల మొదటి గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, అక్కడక్కడ బిట్లుగా. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మాత్రం వరుసగా 3 అధ్యాయాల్లో జ్ఞాపకం చేశాడు. 3 అధ్యాయాల్లో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం.
15వ అధ్యాయంలో మనం ప్రారంభంలో ఒక వచనం చదివాం, 17వ వచనం కదా. మరలా ఆ భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మధ్య భాగం చదువుతున్నాను, 17వ వచనం మధ్య భాగం. ఇతడు బ్రతికిన కాలమంతయు అనే మాట, ఆ మాట మనకు కావాలి. ఇతడు బ్రతికిన కాలమంతయు. ఈ మాట నిన్ను గురించి నన్ను గురించి కూడా చెప్పవాడు కాక. ఇతడు ఏదో చెబుతారు కదా తప్పనిసరిగా, కానీ ఇటువంటి మాట చెప్తే బాగుండు అనేది చాలా ప్రాబ్లం. ఇతడు బ్రతికిన కాలమంతయు అనే మాట. పిల్లారా, ఆ మాట రాస్తున్నప్పుడు అక్కడ మంచిదైనా జీవితం కనపడాలి, లేక చెడుగానైనా జీవితం కనపడింది. ఈయన గురించి రాస్తున్నప్పుడు ఇతడు బ్రతికిన కాలమంతయు అనే మాట చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ రావడం చాలా విశేషమైన విషయం. ఎలా బ్రతికాడు అనే దగ్గర ఒక్క అధ్యాయంలోనే కొన్ని ఎక్కువ విషయాలు జ్ఞాపకం చేయడానికి, అనగా ఒక మాట మీద కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత 15-16 అధ్యాయాల జ్ఞాపకుడికి పరిచయం చేసుకొని మాత్రమే మనం ఆగిపోదాం. 14వ అధ్యాయంలో ఆయన ఎలా బ్రతికాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీవు నేను కూడా అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి రాత్రి వేళ. మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతా మనం బ్రతికిన దినాలన్నీ అలా బ్రతకడం ప్రయోజనం. ఇక్కడ ఒక చిన్న వివరణ జ్ఞాపకం చేసి మాట దగ్గరికి వెళ్తాను. వాస్తవానికి ఆస పరిపాలించిన కాలం 41 సంవత్సరాలు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. 41 సంవత్సరాలలో 40 ఏళ్ళు కంప్లీటెడ్ ఇయర్స్. 41వ సంవత్సరంలో అతనికి పాదముల్లో జబ్బు పుట్టింది. ఆ తర్వాత అతను తన పితరులతో కూడా నిద్రించాడు అని చెప్పాడు 16వ అధ్యాయం ఆఖరిలో. దాదాపుగా 41 సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చాడు. 41వ సంవత్సరంలో అతడు మృతి నొందాడు అన్నాడు. ఇందులో కూడా 35 సంవత్సరాలు అతను బ్రతికిన బ్రతుకు చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎలా అంటే 15వ అధ్యాయం 19వ వచనం గమనిస్తారా? 15వ అధ్యాయం 19వ వచనం ఆఖరి వచనం. ఆస ఏలుబడిలో 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు అన్నాడు. అంటే ఆయన బ్రతికిన బ్రతుకులో 35 ఏళ్ళు ఒక ప్రత్యేకత కనబడుతుంది అనగా, లేక ఆ పరిపాలన కాలంలోని 35 సంవత్సరాలు. ఆ తర్వాత అతను చివరికి 40 ఏళ్ళు అనుకుంటే 5 ఏళ్ళు కొద్దిగా తేడా కనపడుతుంది. ఆఖరిలో ఆ మాటలు చెప్తాను నేను. 35 ఏళ్ళు బ్రతికిన బ్రతుకు దగ్గరికి ఈ రాత్రి మనం వెళుతున్నాం. మన ఆయుష్కాలం ఎంతో తెలియదు, కానీ ఆ బ్రతికిన బ్రతుకు లాంటి బ్రతుకు మనం కూడా బ్రతకడం అవసరం. 35 ఏళ్ళు ఆయన ఎలా బ్రతికాడో ఒక మాట 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం, 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ముగింపులో ఆయన బ్రతికిన బ్రతుకు కూడా ఎలాంటి బ్రతుకు కూడా అది కూడా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రండి 14వ అధ్యాయం వచనం 7 ఇప్పుడు చూద్దాం. 14వ అధ్యాయం 7వ వచనం. దాదాపుగా చాలా సార్లు మనం ఆశాను వచ్చి ధ్యానం చేస్తాం, ఆశాను వచ్చి ఆలకిస్తాం, కానీ ఆలోచించడం మాత్రం కొన్నిసార్లు ఉండదు, అభ్యాసం మాత్రం ఉండదు. అది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మంచిది, అభ్యాసంలో ఉందా? ప్రభు స్తోత్రం. ఒకవేళ అభ్యాసంలో లేకపోతే అభ్యాసంలో తెచ్చుకోవడం ప్రయత్నం. నేనైనా నీవైనా మనం అందరం వాక్య దర్శనం దగ్గర మనము ప్రతి క్షణం ప్రతి సమయంలో సరిచేయబడుతూ రావాలి. ఎవరు అతీతులం కాదు ఇందులో. ఈ బ్రతుకులో ప్రతి క్షణం జాగ్రత్తగా బ్రతకడం అనేది నీకు నాకు అవసరం అని గుర్తించుదాం. రండి ఈ సమయంలో వచనం 7 మనం చదువుకున్నాం. 7వ వచనం. అతడు యూదా వారికి ఎలా ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అక్కడ ఆగిపోతాడు. బహుశా ఎలా చెప్పుకుంటే సరిపోతుందేమో. ఆశ బ్రతికిన కాలం ఎలా బ్రతికాడు? 14వ అధ్యాయం ప్రకారం ఆశ బ్రతికిన కాలం ఆశ్రయించిన బ్రతుకు బ్రతికాడు. ఇలా చెప్తున్న మాటని ఆశ్రయించిన ఆశ అని 14వ అధ్యాయం మనం టైటిల్ ఇవ్వచ్చు. ఆశ్రయించిన ఆశ. రాజైన ఆశ భక్తి కలిగిన రాజుల్లో ఒకడు. ఆఖరిలో కొంత మార్పు జరిగినట్లుగా ఉన్నా
కానీ బ్రతికిన కాలం అంతా అనే మాట ఆ కొంచెం దాన్ని తేలజేసింది. అవును, ఈ రాత్రి వేళ ఆయన బ్రతికిన కాలం ఎలా బ్రతికాడు అంటే, మొదటిది 14వ అధ్యాయం ప్రకారంగా ఆశ్రయించిన ఆశాగా మనం గమనిస్తాం. ఆశ్రయించారు ఎవరిని? పిల్లరా, ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయబోతున్నాం. ఎవరిని ఆశ్రయించాడు? నేను అందుకే ఆ మొదట మాట జ్ఞాపకం చేయలేదు, ఆ పదాన్ని. ఆశ ఎవరిని ఆశ్రయించాడు? ఈ రోజు నువ్వు నేను మన బ్రతుకులో ఎవరిని ఆశ్రయిస్తున్నా? మన ఆశ్రయం ఎవరు? మన ఆశ్రయం ఏది? మనం ఆశ్రయిస్తుంది ఏది? రాజులను ఆశ్రయిస్తున్నామా? 118వ కీర్తనలో. మనుషులను ఆశ్రయిస్తున్నామా? ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం ఆ వచ్చిన మనకు పరిచయమే, ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించేవారు కొందరు, నమ్మిన వారే బ్రతుకులు. ధనాన్ని ఆశ్రయించేవారు కొందరు, బలాన్ని ఆశ్రయించేవారు కొందరు, కులాన్ని ఆశ్రయించేవారు కొందరు, జ్ఞానాన్ని ఆశ్రయించేవారు కొందరు, కీర్తిని ఆశ్రయించేవారు మరికొందరు, పేరు ప్రతిష్టలను ఆశ్రయించేవారు. ఎన్నో జీవితాల్లో కనబడుతున్నాయి కదా. అందాన్ని ఆశ్రయించేవారు మరికొందరు. ఇలాగ అనేక రకమైన వాటిని ఆశ్రయిస్తున్నారు. రాజులను ఆశ్రయిస్తున్నారు, నరులను ఆశ్రయిస్తున్నారు, శరీరులను తనకు ఆశ్రయంగా చేసుకుంటున్నారు. ఈ సోదరుడా సోదరి, ఈ రాత్రి వాక్యం దగ్గర ఉన్న నీవు నేను మన ఆశ్రయం ఎవరు? మన ఆశ్రయం ఏది? ఆమోసు గ్రంథంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, జ్ఞాపకానికి వస్తుండగా చదువుదాం. 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం వచనం 5 చదువుతున్నాను. వచనం 5. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? బేతేలు శూన్యమును, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోను. బేతేలు కాదు మన ఆశ్రయం. అంటే బేతేలు ఆత్మీయ అర్థానికి వెళ్ళకండి. బేతేలు అనేది ఆనాడు వారు దూడను పెట్టిన భూభాగం. విగ్రహాన్ని ఆశ్రయించారు. అందుకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బేతేలును ఆశ్రయించకుడి, బేతేలు శూన్యమగును, గిల్గాలును ఆశ్రయించకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును అని జ్ఞాపకం చేస్తాడు. అంటూ 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారితో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. అదే మాట 6వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి. నన్ను అని 4వ వచనం చెప్పిన ప్రభువు 6వ వచనంలో నేరుగా చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి. నీ సోదరుడా సోదరి, రాత్రి వేళ నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? చాలా రకాల వాటిని ఆశ్రయిస్తున్నాం, చాలా రకాల వ్యక్తులను ఆశ్రయిస్తున్నాం. సహవాసాల్లో కూడా క్షమించుగాక ప్రభు నన్ను, ప్రభువు కంటే వ్యక్తులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాం, ప్రభువు కంటే మనుషులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాం కదా. ఎవరు మన ఆశ్రయం? ఈ రాత్రి వేళ ప్రభు అంటున్నమాట, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాను. నన్ను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి. రాజైన ఆశ బ్రతికిన బ్రతుకు అదే పిల్లల.
ఆ మాట 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దినవృత్తాంతము 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అన్నమాట. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ప్రియమైన సోదరుడా సోదరి, నీవు ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చావు? నమ్ముకున్నావులే, కానీ దేవుణ్ణి నమ్ముకున్నావా? ఈనాడు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నట్టే ఉన్నారు, కానీ దేవుని మీద నమ్మకం లేదు. రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఆలోచన చేయండి. దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ అదే సమయంలో ధనం మీద నమ్ముకున్నారు, ధనం మీద నమ్మిక ఉంచారు. మన ఆశ్రయం ఎవరు? ఆలోచన చేస్తున్నారా? ఈ రాత్రి వేళ ఆస యెహోవాను ఆశ్రయించాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించిన ఆస. ఇలా నేను మాట సారిసారిగా జ్ఞాపకం చేయడం ఉద్దేశం మన హృదయంలో మాట నిలబడాలి. ఎంత సమయం చెప్పుకున్నామనే కాదు, కానీ చెప్పుకున్న ఒక్క అంశమైన మనసులో పడుతున్నా. ఈ బ్రతుకులో మనం ఆశ్రయించాల్సింది మన దేవుడైన యెహోవా. ఆయన మన ఆశ్రయమై ఉండాలి. ఆయన మన ఆశ్రయదుర్గం అయి ఉండాలి. మనం ఆయన ఆశ్రయించాలి. రాత్రి ఆ మాట దగ్గర కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆశ్రయించవలసింది ఎవరిని అనేది మనం మొదటి జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, ఆశ్రయించిన వారిలో ఉండవలసినవి, లేక ఈ వ్యక్తి దేవుని ఆశ్రయించాడు అని ఎలా చెప్పొచ్చు, అది కూడా ఆశా జీవితం దగ్గర నుంచే మనం ఆలోచన చేస్తున్నాం. నీవు ఆశ్రయించితే తప్పకుండా నీలో కూడా ఈ లక్షణాలు ఉండాలి. నేను ఆశ్రయించుంటే నాలో కూడా ఇవి ఉండాలి. ఆశ్రయించాను అని చెప్పడం తేలికే, కానీ ఆశ్రయించిన అనుభవం ఉండడం వేరు, ఆ లక్షణాలు ఉండడం వేరు. ఆశ్రయించిన వారిలో ఏముండాలి? ఒక 3 విషయాలు ఆశా జీవితం దగ్గర రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆశ్రయించింది ఎవరిని? ఆశ మొదటిది. రెండవది, ఆశ్రయించిన వారిలో ఉండవలసినవి. మూడవది, ఆశ్రయించడం ద్వారా కలిగిన ఫలితాలు. ఈ 3 చెప్పుకున్నాం. 15వ అధ్యాయంలో ఉన్న మాట, 16వ అధ్యాయంలో మాట అలా జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఇక్కడే దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. అక్కడ ఆగాను నేను. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఆశ బ్రతికిన కాలం అంతా దేవుని ఆశ్రయించాడు. 14వ అధ్యాయం. మరలా మాట చెప్పకుండా ఆగిపోలేకపోతున్నాను. ఆఖరిలో మాత్రం 5 సంవత్సరాలు ఆయన ఆశ్రయించవలసినంతగా దేవుని ఆశ్రయించలేదు. అందుకే అక్కడ అన్నాడు, మతి తప్పింది అన్నాడు. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా దాన్ని రాయించాడు. సరే, నేను అక్కడ వెళ్ళట్లేదు. ఈ 35 ఏళ్ల జీవిత కాలంలో ఆయన బ్రతికిన బ్రతుకులో దేవుని ఆశ్రయించాడు. సోదరుడు, నీవు నేను కూడా దేవుని ఆశ్రయించాం అనుకుంటున్నాం, కానీ చాలా సార్లు ఆశ్రయించిన ఆ వ్యక్తిత్వం కనబడలేదు, ఆశ్రయించిన దాఖలాలు కనబడడం లేదు మన జీవితం దగ్గర. ఆశ్రయించామా? అలాగే చెక్ చేసుకున్న విధానం. మనం బ్రతికిన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. కష్టమైన, కరోనా అయినా, కన్నీళ్ళైనా, కలవరమైన, మన ఆశ్రయం మన ప్రభువే అని మాత్రం మర్చిపో. అన్ని బాగున్నప్పుడు అందరూ అన్ని చేస్తున్నారులే, కానీ కష్టాల దగ్గర, కలవరాల దగ్గర ఆశ్రయం ఎవరు? ఆలోచించారు. ఆశ్రయించిన వారికి ఉండవలసిన 3 లక్షణాలు ఈ రాత్రి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి మాట, ఆశ్రయించిన వారిలో ఉండవలసిన లక్షణాలు వారి యొక్క వ్యక్తిత్వంలో కనబడాల్సింది. నెంబర్ 1, 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడు అన్నాడు. సరే, నేను యథార్థ పని తర్వాత మరలా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మాత్రం ఆశ్రయించిన వారిలో ఉండేది దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం. దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటారు, మనుషుల దృష్టికి కాదు. ఈనాడు మనం సేవకులంగా, పెద్దలంగా, పరిశుద్ధులంగా చాలా సార్లు మనుషుల దృష్టికి అనుకూలంగా ఉండాలని ప్రాకులాడుతున్నాం కదా.
వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే చాలనుకుంటున్నాం. ఫలానా వారు మనం గొప్ప చేస్తే చాలనుకుంటున్నాం. వాళ్ళకి లోబడితే మనల్ని బాగా పైకి తీసుకొస్తారనుకుంటున్నాం. అందుకని వాళ్ళకి అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేవకులక, ప్రజలక, వీరికి అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు సేవకులు కూడా ప్రజలకు అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఎట్లా అనుకూలమైతే అట్లా పోతున్నారు సేవకులు. ప్రజలకు అనుకూలం ఎట్లా అట్లా చేస్తున్నారు పరిశుద్ధులు. తీర్పులు కూడా అలా జరిగిపోతాయి. వారికి అనుకూలంగా ఉంటే చాలు. అర్థమవుతుందా? వారు మనకి ఇచ్చేవారైతే వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నాం. పిల్లారా, ఈ రాత్రి ఆలోచించేయండి. ఎవరికి అనుకూలంగా ఉండాలి? ఆయన ఆశ్రయించిన వారు. ఆయన ఆశ్రయించిన వారిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఆయనకు అనుకూలంగా ఉండడం, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడం. ఆ మాట దగ్గర, అనుకూలం అనే మాట దగ్గర యెహోవా దృష్టికి అనే మాట నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. యెహోవా దృష్టికి, మనసులో దృష్టి కాదు పిల్లరా. యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నవాడు ఆటోమేటిక్ గా మనసులో దృష్టికి అనుకూలంగా ఉండడానికి ఇష్టపడతాడు. మొదటిది మనం చూడాల్సింది ఆయన దృష్టికి. యెహోవా జీవితంలో కూడా మాట జ్ఞాపకం చేస్తాను. యెహోవా దృష్టికి అనుకూలంగా ఉండడం అనే మాట మొదటిగా మనం గమనిస్తాం. ఆయనకు అనుకూలంగా ఉంటున్నామా? ప్రజలకు అనుకూలంగా ఉంటున్నామా? బంధువులకు అనుకూలంగా ఉంటున్నామా? ఇంట్లోకి అనుకూలంగా ఉంటున్నామా? కదా, కార్యక్రమాలు వస్తే ఎవరికి అనుకూలంగా ఉంటున్నాం? మనం చాలా సార్లు మనుషులకు అనుకూలంగా మారిపోతున్నాం. మనకు నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో అనుకూలంగా మారిపోతున్నాం. కానీ ప్రభు దృష్టికి అనుకూలంగా ఉంటున్నామా? ఆయన మనల్ని నాకు అనుకూలమైన వాడుగా ఉన్నాడు అని చెప్పగలడా? ఆలోచించేయండి. ఒక మాట ఇలా గుర్తు చేస్తాను. ఆయనకి ఏది అనుకూలం? చాలా ఉన్నాయి. ఒక మాట ఇలా చదువుదాం సమయాన్ని బట్టి. తిమోతి పత్రికలో మనందరం మెరుగిన వచ్చిన చదువుకున్నామా? మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నాడు. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలం. ఏది? ఇది అన్నాడు. అంటే ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చేయడం. ఇది మన దేవుని దృష్టికి అనుకూలం. ప్రార్థన చేయడం దేవుని దృష్టికి అనుకూలం. ఆలోచించే ఇంకెన్నో విషయాలు అక్కడ ఆగి ధ్యానం చేయవచ్చు, కానీ నేను దాటిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సమయాన్ని. మొదటిది, ఒక వ్యక్తి దేవుని ఆశ్రయించి ఉంటే ఆ వ్యక్తి దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి కార్యం దగ్గర ఇది దేవునికి అనుకూలమా కాదా? ఈ మాట దేవునికి అనుకూలమా కాదా? ఈ క్రియ దేవునికి అనుకూలమా కాదా? ఈ నడక దేవునికి అనుకూలమా కాదా? ప్రతి విషయం దగ్గర దేవునికి అనుకూలమైన జీవితం కొరకు ప్రయత్నం చేస్తాడు. తనకు అనుకూలంగా ఉండడం కోసం చూసుకోడు, తన అనుకూలతను చూసుకోడు. దేవుని దృష్టికి అనుకూలమా కాదా? చాలా సార్లు ఈ విషయం దగ్గర నీవు నేను బలహీనమే ఒప్పుకోవాల్సిందే. ఎన్నోసార్లు దేవునికి అనుకూలం కాని వాటిని మనం జరిగిస్తూ వచ్చిన సందర్భాలు. కానీ రాత్రి వేళ ప్రభు మనం దర్శిస్తున్న ఉద్దేశం ఆయన దృష్టికి అనుకూలంగా మనం బ్రతకాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆశ్రయించే వారిలో ఉండవలసిన మొదటి లక్షణం ఆయనకు అనుకూలంగా, ఆయన దృష్టికి అనుకూలంగా మనం జీవించాలి. ఇతరుల దృష్టి కాదు, బంధువుల దృష్టి కాదు. ఆ మాట మనసులో ఉంచండి. రెండవ మాట దగ్గరికి వెళ్దాం. రెండవది వచ్చిన 4 చదువుదామా? వచ్చిన 4 14వ అధ్యాయం 4వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడం ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకును, ఉన్నత స్థలములను, సూర్యదేవత స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. రెండవ మాటల జ్ఞాపకం చేసుకున్నాం. దేవుణ్ణి ఆశ్రయించి బ్రతికే బ్రతుకులో ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే 5వ వచనం మధ్యలో తీసివేసెను అనే మాట. ఈ రాత్రి ఆ మాట జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తీసివేసెను. ఈరోజు మన బ్రతుకుల్లో చాలా కలుపుకోవటం ఉంది, కానీ తీసివేసలేదు. ప్లస్లే ఉన్నాయి కదా,
కనపడి అన్ని కలుపుకుంటాం మనం కదా, కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్రైస్తవ్యంలో అన్నిటినీ అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. తీసివేస్తున్నామా, కలుపుకుంటున్నామా? తీసివేశాను అనేమాట. ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు అనడానికి కనబడుతున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే తీసివేశాడు. నీవు నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళమైతే తీసివేయవలసిన వాటిని తీసివేయాలి. కాదు కొన్నిసార్లు తీసివేయాల్సిన వాటిని ఉంచుకుంటున్నాం, ఉండాల్సిన వాటిని ఏమో తీసివేస్తున్నాం కదా. చాలాసార్లు మన వాతావరణం ఇదే, మన క్రైస్తవ బ్రతుకులు ఇలాగే కనబడుతున్నాయి. పిల్లలు ఆలోచన చేయండి, ఏం తీసివేశారు ఆయన? ఆశ్రయించిన వాడు తీసివేయాలి తప్పనిసరిగా. ఏం తీసివేయాలి? రండి 3వ వచనం చూద్దాం. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాడు అన్నాడు. అంటే ఏం తీసేశాడు? అన్య దేవతల బలిపీఠాలను తీసివేశాడు. నిజమే. 5వ వచనం, ఉన్నత స్థలములను సూర్య దేవత స్తంభములను తీసివేశాడు. రాత్రి గమనిస్తున్నారా? తీసివేయవలసిన వాటిని తీసివేస్తున్నాడు ఆశ రాజు అయిన తర్వాత. ఆశ రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఏమి తీసివేయాలని తీసివేస్తున్నాడు. ఇక్కడ మాట చెప్పాలనుకున్నా, నీవు నేను ప్రభు నమ్ముకొని ఎంతకాలం అయింది? ఆయన సేవలో ముందు కూడా ఎంతకాలం అయింది? తీసివేయవలసిన వాటిని తీసివేసావా? రాజ్యంలో ఏమి తీసివేయాలో వాటి వచ్చి ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ రాజ్యం మన జీవితానికి అప్లై చేస్తుంది, మన కుటుంబానికి అప్లై చేద్దాం, మన సంఘానికి అప్లై చేద్దాం. అప్లేదు. తీసివేయవలసిన వాటిని తీసివేద్దాం. అన్య దేవత బలిపీఠాలను తీసివేసి, అన్య దేవతలను అంటే ఆ అన్య విగ్రహాలను తీసివేస్తున్నాడు అని గమనిస్తున్నాం. ఈనాడు నీ నా జీవితాల్లో కూడా దేవుని ఆశ్రయించుంటే మన బ్రతుకులో తీసివేయవలసిన వాటిని తీసివేయాలి. విగ్రహాలను తీసివేస్తున్నామా? అన్య దేవత విగ్రహాలు అంటే అన్య దేవత, అన్యం అంటే ఇతరమైనవి అని, ఇతర దేవత బలిపీఠాలు, ఇతర విగ్రహ సంబంధమైన బలిపీఠాలు. అవును, ఒక సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 16వ వచనం చదువుదాం చూడండి. 15వ అధ్యాయంలో 15-16. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపిందంట. ఎవరి తల్లి? ఆశ తల్లి అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపింది ఎవరు? తల్లి. తల్లి నిలిపితే ఏం చేయాలి మరి? ఇప్పుడు సొంత వారే ఏం చేయాలి? ఇప్పుడు కన్న తల్లి ఏం చేయాలి? ఇప్పుడు దేవతా స్తంభాన్ని నిలిపింది. ఆలోచన చేస్తున్నారా? చాలా సార్లు మనకు సొంత వారంటే కొంత స్వార్థం కదా. పర్లేదులే, మనోళ్లే కదా, ఉండని, చేస్తే చేసేలే, ఉండని, జరిగితే జరిగిందిలే కానీ అని తీసివేయవలసిన వాటిని తీసివేయలేదు. మీలో జాగ్రత్త ఉంది, వాడిని మీలో నుండి వెలువేయండి అంటున్నాడు. తీసివేయవలసిన వాటిని తీసివేయకుండా ఉంచడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే సొంత వాళ్ళు. ఒక దైవజనుడు అన్నాడు, ఆ చేసినోడు కొరింథీ పట్టణంలో ఆ చేసిన వ్యక్తి ఒకవేళ ఆ ఉన్నవారిలో ముఖ్యమైన వారికి బంధువై ఉంటాడు అన్నాడు. అందుకని కొన్నిసార్లు ఉండనిస్తున్నాను అన్నాడు. తల్లి అసహ్యమైన దాన్ని పెట్టింది, అసహ్యమైన దేవతను పెట్టింది, అన్యమైన దేవతను తీసివేశాడు. ఈమె పెట్టించిన అసహ్యమైన దేవత దగ్గర ఉంచాలా తీసివేయాలా? తీసివేస్తాడా? చదువుదాం చూడండి ఆ మాట. దేవతాస్తంభం నిలిపినందున ఆమె యొక్క పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహాన్ని కూడా తీసివేసి అడగొట్టాడు. ఆశ్రయించిన వారిలో ఉండవలసిన తీవ్రత తీసివేయాలి. సేవకులను ఈ కాన్ఫరెన్స్ జూమ్ లో సేవకులుగా జాయిన్ అయిన వారు పెద్దలంగా ఉన్నాం, మేము సహోదరులుగా సోదరులుగా ఉన్నాము.
తీసివేయవలసిన వాటి విషయమై ఆలోచన చేస్తున్నావా? తెస్సలోనికే పత్రికలో మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం, మీరు విగ్రహములను విడిచిపెట్టి అని మాట్లాడు. ఈనాడు చాలా మంది దేవుని పిల్లలు హైందవ కుటుంబాల నుంచి ప్రభువును నమ్ముకొని వారి విగ్రహాలను తీసివేస్తున్నారు. చాలా గొప్ప సంగతి. విగ్రహాలను విడిచిపెడుతున్నారు, తీసివేస్తున్నారు, చాలా సంతోషం. కానీ బయట వాటిని తీసివేస్తున్నారు, కానీ వారే కాదు, మనం కూడా చాలా సార్లు లోపల విగ్రహాలు ఉంచుకుంటున్నాం కదా. దురాభిమానం అనే విగ్రహాన్ని ఉంచుకుంటున్నాం. కొంతమంది మీద దురాభిమానం ఉంటుంది మనకి కదా. దురాభిమానం అనే విగ్రహం ఉంటుంది, ధనం అనే విగ్రహం ఉంది. ధనాపేక్ష అనే విగ్రహాన్ని మనం చంపివేయుడి అన్నాడు. కొంతమంది తమ హృదయాలలోనే, ఈ ప్రజలు హృదయాలలోని విగ్రహాలు ఉంచుకున్నారు అన్నాడు. ఇలా మన హృదయాల్లో ఏ విగ్రహం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మన హృదయాల్లో ఉన్న విగ్రహాలేవో. అసూయ అనే విగ్రహం ఉందా? ద్వేషం అనే విగ్రహం ఉందా? ఏ రకమైన విగ్రహాలు మనలో ఉంచుకున్నాం మేము? నేను అనే విగ్రహం, నేను కనబడాలి కదా. ఈనాడు కనబడడం కొరకు కొంతమంది ప్రొఫైల్ కూడా వదిలిపెట్టట్లేదు. ప్రొఫైల్లో కూడా రకరకాలుగా కనపడాలని ఫోటోలు పెడుతున్నారు కదా. ఆడపిల్లలు, మగపిల్లలు, వృద్ధులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ప్రొఫైల్లో కూడా కనపడాల్సిందే కదా. ఏం కాసేపు వాకింగ్ కనపడి రాదు? కనబడాలనే తోతనే కదా. నేను కనపడాలి. ఈ విగ్రహం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు తీసివేస్తాం? నేనుండాలి, నేను కనపడాలి, నేను అనేది. ఈ విగ్రహం తీసివేసేవాళ్ళు చాలా సార్లు నేను అనేది తీసివేసినట్టే మాట్లాడుతున్నాను. భయపడుతున్నా నేను కూడా ఈ మాట చెప్తాను. కానీ తీసివేయకుండా బ్రతుకుతూనే ఉన్నాం. దేవుని ఆశ్రయించామనుకుంటున్నాం, కానీ తీసివేయవలసిన వాటిని తీసివేయాలి. సోదరుడా, సోదరి, పౌలు అంటాడు, నేను సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు అనుకున్నారు. ఆయన చూసి వారు ఎదురు చూస్తున్న మెస్సియా అనుకున్నారు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, నేనే అన్నాడా? కాదు అనలేదు కదా. నేనే అనలేదు. ఏమన్నాడు? నేను కాదు ఆ మాట చెప్పగలమా? నేను కాదు అనగలమా? ఆ స్థానానికి నేను కాదు, ఆ స్థాయికి నేను కాదు అనగలమా? అసలు నేనే ఆ స్థానాన్ని సూటబుల్ అనుకుంటున్నాను. నేను తప్ప ఇంకెవరు పనికిరాడానికి అనుకుంటున్నామా? ఈ కార్యాలు జరిగించడానికి నేను తప్ప ఇంకెవరు లేరు అనుకుంటున్నామా? ఏవైనా చేయడం మంచిదే, కానీ నేను అనే దాన్ని తీసివేయకుండా ఎన్ని చేసిన ప్రయోజనం. నేను అని తీసుకున్నాను. ధనాపేక్ష తీసుకెళ్తాం. దేవుని పిల్లలమైన మన విషయాలు ఆలోచన చేయాలి. ఆశ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతనిలో కనబడుతున్న లక్షణాలు. దేవునికి అనుకూలంగా ఉన్నాడు దేవుని దృష్టికి. రెండవది, దేవుని కొరకు తీసివేయవలసిన వాటిని తీసివేస్తున్నాడు. దేవుని కొరకు ఏమి తీసివేయాలో వాటిని తీసివేస్తాం. నిజమే, తీసివేసిన దగ్గర నొప్పి కలిగింది, బాధ కలిగింది, శ్రమ ఎదురైంది. సొంత తల్లి పెట్టిన అసహ్యమైన విగ్రహం ఏమో ఆ మాట ఇలా చెప్పాలిస్తున్నాను. అసహ్యమైనవి ఏవి మనలో ఉన్నాయో వాటిని తీసివేస్తాం. నీకు తెలుసు ఏది అసహ్యమైనదో. అసహ్యమైన ఆలోచనలు చేస్తున్నామేమో తీసివేస్తాం. అసహ్యమైన పనులు చేస్తున్నామేమో లోపల రహస్యంగా. అసహ్యమైన వాటికి చోటిస్తున్నామేమో రహస్యంగా తీసివేసి. అసహ్యమైన ఆ విగ్రహాన్ని తీసివేశాడు, దేవతను తీసివేశాడు. ఆమెను కూడా పట్టపుదేవి కాకుండా తీసివేశాడు. అంత అద్భుతమైన విషయం. ఆశ తీవ్రత ఎంత గొప్పగా తీసివేసి దగ్గర వెనుకంజ వేయలేదు, మోమాట పడలేదు, ఏం జరుగుతుందో అని భయపడలేదు. అర్థమవుతుందా? ఈనాడు పెద్దానికి మోమాటం ఎక్కువ. తీసివేస్తే ఏమైందో, ప్రాంతానికి వస్తారో రారు, మనకి ఇచ్చే డబ్బులు ఇస్తారో లేదో, మనకు వచ్చే సందాలు వస్తాయో రావో కదా. ఎన్ని జరిగినా కానీ మరి ఏం చేస్తున్నాం? అవును, మన జీవితాల్లో తీసివేయాల్సిన వాటిని తీసివేయకుండా ఉంచుకుంటున్నాం. రాత్రి ఆలోచించడం. మూడో మాట జ్ఞాపకం చేసి,
ముందుకు వెళ్తారు. మూడవది 14వ అధ్యాయం. ఒకటి దేవునికి అనుకూలంగా ఉండడం, రెండవది తీసివేయవలసిన వాటిని తీసివేయడం. మూడవది వచనం 11 చూడండి. వచనం 11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా మాకు ఎవరునూ లేరు. నిన్నే నమ్ముకొని ఉన్నాము. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. రాత్రి 3 మాటల జ్ఞాపకం చేసుకున్నాము. యెహోవాను ఆశ్రయించిన వారు ఒకే మాట చెప్తారు, నీకన్నా మాకెవరు లేరు. నిన్నే నమ్ముకున్నాం కదా, నిన్నే నమ్ముకొని ఉన్నాం. దేవుని ఆశ్రయించిన వారు ఆయన్ని నమ్ముకుని ఉన్నారు. అది వారి లక్షణమైన. దేవా నిన్ను కూడా నమ్ముకుంటా, మనుషులను కూడా నమ్ముతున్నాను అంటావా? నిన్ను నమ్ముతాను, నిన్ను కూడా నమ్ముకుంటాను, ధనాన్ని కూడా నమ్ముకుంటా అన్నావా? ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడు అన్నాడు సామెతలో. ధనమును నమ్ముకోకూడదు, మనుషులను నమ్ముకోకూడదు, రాజును నమ్ముకోకూడదు. దేవుని ఆశ్రయించిన మనలో కనబడుతున్న పరిస్థితులు ఏవైనా, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైన అందరూ కాదన్నా ఆయనే ఆశ్రయిద్దాం, ఆయనే నమ్ముకుందాం, ఆయన మీద మనం గురి ఉంచుదాం, ఆయనే నమ్ముకుందాం. నీకన్నా ఎవరు లేరు. అది ఆశ ఆలోచన. నిన్నే నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను అనగల మీ మాట. ఆశ్రయించామని చెప్పుకుంటున్నాం, ఆశ్రయించామని ఆరాధన చేస్తున్నాం, ఆశ్రయించామని వాక్యం చెప్పుకుంటున్నాం, ఆశ్రయించామని పాటలు పాడుకుంటున్నాం, ఆశ్రయదుడికి మనం బాగా పాడుకుంటాం. కానీ ఆయన ఆశ్రయించిన వ్యక్తిత్వంలో ఉండాల్సింది. నీకన్నా ఎవరు లేదయ్యా, నా బలం నాకు గొప్పగలదు, బలం లేనయ్యా, నీవే నాకు కావాలి, నేను నిన్నే నమ్ముకున్నా. సైన్యం నాకు కాదు ముఖ్యం, నీవే నాకు ముఖ్యం. నన్ను ఎవరు విడిపించలేరు, నీకన్నా ఎవరు, నిన్నే నమ్ముకుంటా అంటున్నా మీ మాట. పరిస్థితుల దగ్గర అనుకూలమైన వాతావరణంలో ఏటికి అప్పుడు నమ్ముకోవాల్సి వస్తే వాటిని నమ్ముకుంటూ జీవితాన్ని సోదరుడు రాత్రి ఆలోచించారు. 3 లక్షణాలు ఆశ్రయించిన వారిలో కనబడేవి జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆశ్రయించి బ్రతికిన ఆశగా మన జ్ఞాపకం చేసుకోండి. ఆశ్రయించిన జీవితానికి ఉండవలసిన 3 లక్షణాలు మన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడం, దేవుని కొరకు తీసివేయవలసిన వాటిని తీసివేయడం, అది ఎంత పెద్దదైనా ఎంత కష్టమే. 3వది దేవుని కొరకు లెక్కల దేవుని నమ్ముకోవడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2 ఆశ్రయించడం ద్వారా కలిగే ఫలితాలు అలా పరిచయం చేసి నేను ముందుకు 15-16 అధ్యాయుల పెద్ద జ్ఞాపకం నేను అలా చేస్తాను. 14వ అధ్యాయం ఆశ్రయించడం వల్ల కలిగిన 7వ వచనం చదువుతాం. అతడు యూదా వారికి ఎలాగో ప్రకటన చేయొచ్చు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి. చుట్టూ వరదలు ఉన్నాయి కదా, హైదరాబాద్ భాగ్యనగరం, తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఉన్నాయి. వాస్తవమే, వరదల కంటే భయంకరమైనది మన చుట్టూ ఉంది కదా కరోనా. మన ఇంట్లో కూడా ఉంది, మన ఇళ్ళ చుట్టూ ఉంది, ఇంటి చుట్టూ. అవును, నేనేమంటున్నానంటే ఆయన ఆశ్రయిస్తే నెమ్మది. ఈ రాత్రి వేళ ఆయన ఆశ్రయించడం ద్వారా కలిగే ఫలితం నెమ్మది. అక్కడ నెమ్మది అనే మాట ఈ 14-15 అధ్యాయాల్లో చాలా సార్లు రాశారు. అదే చదవండి, ఒక పాఠం ఇది కావాలి. నెమ్మది అనే మాట గమనిస్తారు. అన్ని వివరించారు కానీ 14వ అధ్యాయం ప్రారంభంలో చూద్దాం. మొదటి వచ్చిన ఆఖరిలో ఇతని దినములలో 10 సంవత్సరములు నెమ్మది పొందిన దేశం 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. అయ్యా సోదరి, ఆశ రాజు అయిన తర్వాత దేశం నెమ్మది పొందింది. నువ్వు కుటుంబ యజమాని పోయావు, దేశం నెమ్మదిగా, కుటుంబం నెమ్మదిగా ఉంటుందా? నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుందా? అసలు నెమ్మది ఇవ్వడానికి కారకుడుగా ఉంటున్నావా? కుటుంబానికి నెమ్మది కలిగించే వ్యక్తిగా ఉన్నావా? సోదరు, వివాహమైంది, నీ ఇంటికి నెమ్మది కలిగించే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన.
సంఘములో పెద్దలయ్యారు కాబోలు, నెమ్మది కలిగిస్తున్నారా సంఘానికి? సేవకులం కాబోలు, నెమ్మది కలిగిస్తున్నారా? నెమ్మది. అతడు రాజైన తరువాత 10 సంవత్సరాలు దేశంలో అతని దినాల్లో నెమ్మది అనేమాట, నెమ్మది పొందాను. ఆ తర్వాత 5వ వచనం, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. అతని ఏలుబడిలో రాజ్యం నెమ్మదిగా ఉంది. ఈనాడు చాలా మంది ఏలుబడిలో నెమ్మది ఉండడం లేదు, గలిబిలి గందరగోళాలు కదా. అసలు నేను అంటే ఏమనుకుంటున్నావు అంటున్నాను. భార్య భర్తతో అంటుంది నెమ్మది లేదా కుటుంబానికి. భర్త భార్యతో అంటున్నాడు నేనంటే ఏమనుకుంటున్నావు, నెమ్మది లేదు. పిల్లారా, నెమ్మది అని మనం చూస్తున్నాం. 6వ వచనంలో ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేది. నెమ్మది నెమ్మది ఎందుకు నెమ్మది? అక్కడ యుద్ధాలు లేవు, దేవుణ్ణి ఆశ్రయించాడు, యుద్ధాలు లేవు. ఆ మాట చెప్పాడు కదా, యెహోవాను ఆశ్రయించడం చేత యుద్ధాలు లేవు, నెమ్మది. యుద్ధాలు ఉన్నాయి, కుటుంబాల్లో యుద్ధాలు, అందుకే నెమ్మది లేదు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, సంఘాల్లో యుద్ధాలు, పోరాటాలు కదా, నెమ్మది లేదు. COVID-19 వచ్చిన కుటుంబాలు విషయంలో మనం సరి చేయబట్టలేదు, సంఘాల విషయాల్లో కూడా మనం సరి చేయబట్ట. యుద్ధాలే, స్థానం కోసం పోరాటం, ఎన్ని రోజులు యుద్ధాలు. నెమ్మది కోసం మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. స్థానం లేకపోయినా పర్లేదు, నెమ్మది కలిగిద్దాం. నెమ్మది ఇచ్చేవారంగా ఉన్నాం. ఇంట్లో నెమ్మది కావాలి, సంఘములో నెమ్మది కావాలి, సమాజంలో నెమ్మది కావాలి. నెమ్మదికి మనం కారకులు. నెమ్మది కలిగి ఉండేను అనే మాట నాకు అనిపిస్తున్నాను. నెమ్మది ఇచ్చేవాడు ప్రభువే కదా. అవును, ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వాళ్ళు నా ఎదుగు రండి, నేను మీకు ఇస్తాను, నెమ్మది ఇస్తాను. ఈ రాత్రి వేళ గృహాల్లో ఉండి ఇంకా వాక్యం వింటున్న వారు ఎవరైనా ప్రభువు నమ్ముకోకపోతే ఈ రాత్రి అయినా ఆయన ఎందుకు రండి, మీకు నెమ్మదిస్తాను. లేకపోతే ఆరని అగ్ని అన్నకాలతో మండుగుండంలో యాతన పడాలి. ధనముంది, ధనవంతుడే గాని ధనవంతుడు అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. దరిద్రుడుగా ఉండి దేవుణ్ణి ఆశ్రయించిన వాడు నెమ్మది పొందుతున్నాడు అన్నాడు. అతడు ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు కదా. దరిద్రుడు లాజరు, నెమ్మది పొందుతున్నావా? యుగాలు నెమ్మది స్థలానికి వెళ్తావు. ఇక్కడ నెమ్మది లేదు, అక్కడ నెమ్మది లేదు. ఆలోచించాలి. ఇప్పుడైనా ప్రభువుని నమ్ముకొని నెమ్మదిస్తాడు. నమ్మిన వారు నీవు నేను మన కాలంలో మనం బ్రతుకుతున్న దినాల్లో దేవుని ఆశ్రయించడం నెమ్మది. ఆశ్రయించడం ద్వారా నెమ్మది. 15వ అధ్యాయంలో మరొక ఫలితం చూద్దాం, చూడండి. సరే, లేక 14వ అధ్యాయమే చూద్దాం. ముందుగా 14వ అధ్యాయం వచనం 12. యెహోవా ఆ కూషీలను ఆశ ఎదువారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేది అన్నాడు. దీనిలా చెప్పుకుందాం. ఆశ్రయించడం ద్వారా ఫలితం ఏంటి తెలుసా? జయం. ఒకటి నెమ్మది, శాంతి. రెండవది జయం. ఆ శత్రు సైన్యముల మీద జయాన్ని పొందాడు. ఆశ యుద్ధం చేయాల, కానీ దేవుడు మొత్తాడు. మనం ఆయన ఆశ్రయిస్తే మన పక్షంగా దేవుడు ఏం చేయాలో చేస్తాడు. మన పని ఆశ్రయించడం మాత్రం, మన పని ఆశ్రయించడం. మీరేమక్కర్లేదు, ఆలోచించి. నాకు ఆమోసంలో వరకు మార్చదు. నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుదురు. బ్రతుకుతాం ఆయన ఆశ్రయిస్తాం. ఒకవేళ ఇక్కడ ఎంతకాలం బ్రతకాలి అంతకాలం ఆయన బ్రతికిస్తాడు. కానీ నియమించబడిన రోజు మాత్రం దేనితో ఒక దాని ద్వారా మనం తీసుకుంటాడు. కానీ శాశ్వతంగా నిత్య జీవం కలిగిన వారంగా మనం జీవిస్తాం. ఆయన ఆశ్రయించిన వారు బ్రతుకుతారు అని జ్ఞాపకం చేశారు. సరే, ఒకే ఒక మాట. ఆశ బ్రతికిన దినాలు 14వ అధ్యాయం ప్రకారం ముఖ్యమైన వాడికి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఆశ్రయించిన వాడు, ఆశ్రయించిన ఆశగా జ్ఞాపకం చేసుకున్నాం. 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఆయన బ్రతికిన దినాల్లో మరొక 2 విషయాలు జ్ఞాపకం చేసి వాటిని పరిచయం చేస్తాను, వాటిని వివరించాను. 15వ అధ్యాయం వచనం 17 చదువుదామా? ఎలా బ్రతికాడు? ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు గాని అన్నాడు. ఇక్కడ తీసివేయలేదు గాని అంటే పూర్తిగా, కొన్ని అక్కడక్కడ ఉన్నాయేమో. విగ్రహాలు తీసివేశాడు, ఉన్నత స్థలాలు కూడా తీసివేశాడు. ఆయన పరిశుద్ధాత్మని మాట రాయించాడంటే ఇంకా కొన్ని ఉన్నాయేమో. కొన్నిసార్లు నీవు నేను కూడా ఇక్కడ హెచ్చరిక పొందాలి. కొన్ని తీసివేశాం, ఇంకా కొన్ని ఉంచుకున్నాను.
ఇదేం చేయదులే అనుకుంటున్నామేమో, కొన్నిసార్లు అదే నష్టం కాదు. దాటిపోతున్నాను. ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉంది. 15వ అధ్యాయంలో అతడు బ్రతికిన దినాల్లో దేవుని ఎదుట యథార్థంగా ఉంది. దేవుని ఆశ్రయించాడు. 14వ అధ్యాయం. దేవుని ఎదుట యథార్థంగా బ్రతికాడు, యథార్థంగా ఉన్నాడు. 16వ అధ్యాయం. అవును, 15వ అధ్యాయం. యథార్థంగా బ్రతికాడు, బ్రతికిన కాలమంతా యథార్థంగా బ్రతికాడని పరిశుద్ధాత్మ రాయించాడమ్మా. నేను చెప్పలేదమ్మా, పరిశుద్ధాత్మ చెప్పినమ్మా. రైట్, యథార్థంగా బ్రతికాడు. యథార్థముగా బ్రతికే వారికి కలిగే ఫలితం ఏంటి? అదే 17వ అధ్యాయం 16వ అధ్యాయంలోనే యథార్థ హృదయం కలిగే వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అన్నాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉండగా నీవు నేను యథార్థ హృదయంగా ఉంటే, యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా బలహీనపరచుతాడు. ఆయన బలపరుస్తాడు. మనల్ని ఎవరు బలపరచకపోవచ్చు, మనల్ని ఎవరు వాడుకోకపోవచ్చు, మనల్ని ఎవరు పైకి తీసుకురాకపోవచ్చు, కానీ యథార్థ హృదయాన్ని ఆయన బలపరుస్తాడు. ఆయన బ్రతికిన కాలం అంతా యథార్థంగా ఉన్నాడు. నా మొక్క చేయడానికి ఇష్టపడుతున్నాను. బ్రతికిన కాలం అంతా యథార్థంగా బ్రతుకుతాం. యథార్థత లేని బ్రతుకోద్దు. యథార్థత వ్యతిరేకమైన పదం వంకర, మాట వంకర, చూపు వంకర, తీరు వంకర, అంతా వంకరేనా? ఏదేంలో వంకరద కూడా ప్రవేశించింది కదా, సర్పం. అప్పుడు అది వంకరుడు. దేవుని పిల్లలమైన మనం వంకర బ్రతుకు యథార్థమైన బ్రతుకు బ్రతుకుతాం. ఎవరి కోసమో కాదు బ్రతికేది బ్రతుకు, ఎవరిని మెప్పించడానికి కాదు బ్రతికేది. పైకి యథార్థతగా ఉన్నట్టుండి లోపల యథార్థతకు భిన్నంగా మనం బ్రతుకుంటే దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? ఆస్థానం గురించి రాయబడిన అద్భుతమైన మాట, ఇతడు బ్రతికిన కాలం అంతయు ఇతని హృదయం యథార్థముగా ఉండేది. ఎంత మంచి మాట! నిన్ను గురించి నన్ను గురించి ప్రభువా మార్చుతా. మన బ్రతుకులు యథార్థంగా బ్రతుకు, మన హృదయాలు యథార్థంగా బ్రతుకు. హృదయాలు మనం గొప్పగా ప్రసంగాలు చేయకపోవచ్చు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రసంగాలు చేసేవని అడగడం. అర్థమైందా? ఎంత యథార్థంగా ఉన్నామో దాన్ని బట్టి మనకు బహుమానం, ఎంత పవిత్రంగా ఉన్నామో దాన్ని బట్టి ప్రభు మనం బలవంతం కదా. ఆయన కొరకు యథార్థంగా మన హృదయాలు, యథార్థత లేని సేవ, యథార్థత లేని కార్యక్రమాలు, యథార్థత లేని రకరకాల విషయాలు ఏం ప్రయోజనాన్ని ఇవ్వవు. నువ్వు ఏ కార్యం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే దగ్గర ఆ నీ హృదయం యథార్థంగా ఉందో లేదా ఆయన చూస్తున్నాడు. ఆయన క్రమదృష్టికి సమస్తం చేత కనపడుతుంది. 16వ అధ్యాయానికి కడదాం. 16వ అధ్యాయం. ఇక్కడ ఆశ ఎలా ప్రవర్తించారో జ్ఞాపకం చేశారు. వచనం 9 చదువుదామా? తన యథార్థ హృదయం గల వారిని బలపరచుట యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించేది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగుతాం. ఆశ ఆఖరి 5 ఏళ్ళు మతి తప్పి ప్రవర్తి. ఏంటి ఈ విషయం అన్నాడు? ఏ విషయం? 7వ వచనం చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే అన్నాడు. 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, ముగింపుకి వచ్చినప్పటికీ అంత వ్యత్యాసం కనబడుతుంది. మన బ్రతుకు దినాల్లో ఆరంభం ఎలా ఉంటుంది, కొనసాగింపు ఎలా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుంది? నేను ముగిస్తున్నాను వర్తమానాన్ని. అసలు ఆరంభం బాగుంది. ఈనాడు చాలా మంది దేవుని పిల్లలు ఆరంభాలు బాగుంటున్నాయి. ఆంధ్రులకు ఒక పేరుంది, ఆరంభ స్టోర్లని కదా. తెలంగాణ వారైనా ఎవరైనా ఆరంభం, మనం అందరం ఆరంభంలో స్టోర్లుగానే ఉంటాం. ఆరంభం బాగుంటుంది, ఆరంభం భలే ప్రారంభం చేస్తాం, కానీ కొనసాగింపు అలాగే కొనసాగాలి. ముగింపు కూడా బిగింపుగా జీవితాన్ని ముగించాలి. ఆఖరి వరకు మన బ్రతుకులో ముగింపు వరకు కూడా అదే బ్రతుకు, వ్యత్యాసం లేని బ్రతుకు, దేవుని ఆశ్రయించిన బ్రతుకు, యథార్థంగా బ్రతుకుదాం. కానీ 16వ అధ్యాయంలో ఆశ వచ్చిన వస్తున్నప్పుడు చాలా విచారకరం. ఈ విషయం ముందు నువ్వు మధ్య తక్కువ. పరిశుద్ధాత్ముడు ఎలా బ్రతికాడో రాశాడు, ఏ విషయంలో సరిగా బ్రతకలేదు కూడా రాశాడు. నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నావో చూస్తున్నాడు, మనం ఎలా బ్రతకట్లేదు కూడా చూస్తున్నాడు. మతి తప్పి ప్రవర్తించాం.
ఆఖరి దినాల్లో ఆస సిరియా రాజు నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు. బాధ కలిగినప్పుడు కూడా, అనారోగ్యం ఏర్పడినప్పుడు కూడా దేవుని నమ్ముకోకుండా వైద్యులు నమ్ముకున్నాడు కదా. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకున్నాడు. ఇలా కడ వరకు చక్కని బ్రతుకుదాం. ఇది మనకి హెచ్చరిక. ముగింపు కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కొంతమంది భక్తుల జీవితాలు ముగింపు దెబ్బతింది. అర్థమవుతుందా? ముగింపు చాలా ప్రమాదకరమైంది. రాత్రి వేళ నా ముగింపు ఎలా ఉండాలి? ఎక్కడ లోపం లేకుండా జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోవడానికి ప్రభు కృప మనకు కావాలి. అందుకే కృపావాక్య సందేశం. ఆయన కృపా శక్తి మనకు కావాలి. లేకపోతే నేను మన బ్రతుకులు సరిగా సాగించాలి. మతి తప్పి ప్రవర్తించడానికి చాలాసార్లు అవకాశాలు ఉన్నాయి. నీవు మనమందరం బలహీనమే పిల్లరా, ఎవరు అతీతులం కాదు. ఆరంభం, కొనసాగింపు, ముగింపు కూడా అద్భుతంగా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి మనం సాగిపోదాం. 14వ అధ్యాయం ఆరంభం, 15వ అధ్యాయం కొనసాగింపు, 16వ అధ్యాయం ముగింపు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని అధ్యాయాలు? ముగింపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడానికి. రాత్రి ఇతడు బ్రతికిన కాలమంతా అనదగిన ఆశ ఎలా బ్రతికాడో ముఖ్యమైన మాట ఒకటే చెప్పాను. దేవుని ఆశ్రయించిన ఆశ ఆశ్రయించి బ్రతికాడు అని నా ఉద్దేశం. ఆశ్రయించిన వారిలో ఉన్న లక్షణాలు, ఆశ్రయించడం ద్వారా కలిగే ఫలితాలు నా ఉద్దేశం. ఆశ్రయించాల్సిన దేవుణ్ణి, ఇంక దేని కాదు, ఎవరిని కాదు. 15వ అధ్యాయం ప్రకారంగా అతడు బ్రతికిన కాలం అంతా యథార్థంగా బ్రతికాడు. హృదయంలో యథార్థత ఉంది. 16వ అధ్యాయంలో అతడు బ్రతికిన కాలంలో ఆఖరిలో మతి తప్పి ప్రవర్తించాడు. దేవుని అలా ప్రవర్తించకుండా దేవుడు మనకి హెచ్చరికిస్తుంది. బ్రతుకు కాలం అంతా కూడా దేవునికి ప్రీతికరమైన బ్రతుకు. ఆయన ఆశ్రయించిన జీవితం జీవిస్తూ ఈ యాత్ర జీవితాన్ని ముగించడానికి ప్రభు తన మెండైన కృప మనకు అనుగ్రహించుగాక. ఈ రాత్రి వేళ మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి సహవాసం అవకాశాన్ని కలిగించడం దేవునికి మొదటిగా స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమించి ఆహ్వానించి వాక్య సందేశానికి అవకాశం ఇచ్చిన ప్రియులు, వాక్య సందేశాల నిర్వాహకులు బర్నబాస్ బ్రదర్, శామ్యూయల్ గారు, శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన ప్రేమను తెలియపరుస్తాను. అందరికీ ఉన్నారు. తుమ్ములో జాగరణ అందరికీ కూడా ప్రేమను తెలియపరుస్తాను. అందరికీ ఆశా జీవితంలో నుంచి ఆశా ఆరంభం, ఆయన కొనసాగింపు, ఆయన ముగింపు ద్వారా హెచ్చరికతో కూడిన ఆత్మీయ పాఠ భారంతో అందించిన దైవజనుడు ఐజక్ బాబన్న గారికి మనందరి తరపున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనుడి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాము. చిత్తూరు నుంచి ఆండ్రూస్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. చిత్తూరు నుండి ఆండ్రూస్ అన్న. అన్న వందనాలన్నా, వినపడుతుందన్నా? వినిపిస్తుందన్నా. హలో అన్న, ప్రార్థన చేస్తున్నాను. దయగల ప్రభా, కరుణా సంపన్నుడా, ఈ రాత్రి సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు ఐజక్ బాబు గారిని మీరు బలపరిచి ఆశా జీవితం మందలి గొప్ప విషయాలు ఆయన మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు. ఎలాగో మేము అనుసరించాలో, మేము విడిచిపెట్టవలసిన వాటిని ఎలా విడిచిపెట్టాలో, మిమ్మల్ని ఆశ్రయిస్తే ఎంత నెమ్మది ఉన్నదో, మా ద్వారా సంఘాలకు, కుటుంబాలకు నెమ్మది అవసరమని మీ దాసుని బలపరిచి మీరు అందించిన మాటలను బట్టి నాయన స్తోత్రములు. ఆశా జీవిత ప్రారంభ దినాలు, అలాగే జీవిత కాలము ముగింపు దాసుని ద్వారా మీరు వినిపించినందుకు నాయన స్తోత్రములు. ఈ కార్యక్రమమును దినదినము బహుగా మీరు ఆశీర్వదించి అనేక మంది దైవ సేవకులను ఆయన మీరు ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పాల్గొనే వాక్యమున్న ప్రతి బిడ్డను దీవించమని, వాక్యం అందించిన మీ దాసుని కూడా మీరు ఇంకా బలపరచమని
మహిమ అంత ప్రభువుకి ఆరోపిస్తూ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన యాండ్రూస్ అన్న గారికి వందనాలు. ప్రభునామములో వందనాలు. ప్రియులారా, ప్రభు చిత్తమైతే వందనాలు. రేపు ఉదయం 5 గంటలకి జూమ్ మీటింగ్ లో రాజమండ్రి నుంచి జాన్లీ అన్న మనకి వాక్యాన్ని అందిస్తారు. అలాగే రేపు రాత్రికి 8 గంటలకి తిరిగి దైవజనుడు వరప్రసాదరెడ్డి సారు రేపు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థనాపూర్వకంగా చేరువద్దాం. ఈ పరిచర్య కొరకు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చేరువచ్చిన లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభునామంలో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దైవజనులకు వందనాలు చెప్పే వాళ్ళు చెప్పండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాం. వందనాలయ్య బన్వాస్. వందనాలన్నా. వందనాలు. 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 ప్రభాకరా? వందనాలు. వందనాలే. వందనాలు శామిల్. వందనాలయ్య. పోలరాజు బ్రదరా? వందనాలండి. వందనాలు. వందనాలు. వందనాలమ్మా. వందనాలు. మండపేట కానీ పోలరాజు కదా? బాగున్నారా? బాగున్నాం. బాగున్నాం. శ్రీకాంత్ వందనాలు. అన్న వందనాలు. అన్న వందనాలు. శామ్యుల్ బ్రదర్ వందనాలు బ్రదర్. కర్నూలు నుండి వేస్తాం సార్. కర్ణదాస్ బ్రదర్ వందనాలు కర్నూలు నుండి. అన్నా వందనాలన్నా. యశ్దాస్ అన్న ఐజాక్ బాబు అన్న వందనాలన్నా కర్నూలు నుండి యేసుదాస్ బ్రదర్ మాట వందనాలు తెలియజేస్తున్నాను. అన్న వెళ్ళిపోయారన్నా. వెళ్ళిపోయాడా? వందనాలు బ్రదర్. వందనాలన్నా. రైట్. అందరికీ వందనాలు. వందనాలక్క. అన్నా వందనాలన్నా. అయ్యగన్నా ఐజాక్ అన్నా. అయ్యగన్నా వందనాలన్నా. ఐజాక్ లీవ్ అయ్యారన్నా. ఐజాక్ అన్న లేరు. ఓకే ఓకే. సుబ్బారావు అన్న. అన్నా లేదు వెళ్ళిపోయాడంటే తీసాం. ఓకే బ్రదర్, అందరికీ వందనాలు. వందనాలు. లవ్. భగవాన్ దాస్ అన్న వందనాలు. వందనాలు బ్రదర్. వందనాలు. సరవణన్న వందనాలు. వందనాలన్నా. శామ్యుల్ అన్నా. పేతురు బ్రదర్ వందనాలు. మల్లెపోగు పేతురు కొత్తగా వచ్చారన్నా. అదే మన శ్రీకాంత్ అన్న వాళ్ళ అసెంబ్లీ. వందనాలు.
మా నిరూపమ్మ వందనాలు. అన్న ఉన్నాలన్న. ఎట్లుందమ్మా తిమ్మతికి? బాగుందన్న. పర్లేదు, దేవుని దయ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల బాగున్నారన్న. యశోబాబు వందనాలన్నా. వందనాలు. రాత్రి ఎలీషా బాబు. టీవీ పెట్టలేదులే. అలా ఏమది? ఊరికే ఎలీషా బాబు అన్న. వందనాలు. ఎలీషా వందనాలు. రేపు ఉదయం అన్న శ్రీకాంత్ అన్న వందనాలు. వందనాలన్నా. అన్న ఇప్పుడు చెప్పే మెసేజ్ ఏమన్నా యూట్యూబ్ లో ఏమన్నా పెట్టారన్న? ఏంటన్నా? ఇప్పుడు చెప్పిన ఐజక్ అన్న మెసేజ్ యూట్యూబ్ లో ఏమైనా పెట్టారా? రేపటికి వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాం అన్న. కృపావాక్య సందేశం. పాత వీడియోలు దీనికి మొత్తం కలిపి. మీ పేరేమి? నా పేరు న్యూటన్ అన్న, బేస్తవారిపేట. కానీ రోనెల్ అబ్బాయి పేరు అన్న, బాబు పేరు న్యూటన్ బాబా. ప్రార్థనకు అట్లా వాడుకోవాలంటే కొంచెం మీ పేరు ఊరు పెట్టండి అన్న సాయకరంగా. న్యూటన్ వందనాలు. బాగున్నారా? అన్న బాగున్నా. బాగున్నారా అన్న? అసలు పేరు చెప్పేసరికి అన్న వచ్చేసి ముందుకి. బాగున్నారన్న? అందరు బాగున్నారా? అందరం బాగున్నాం. మమ్మీ బాగుందా? అండి అమ్మాయి ఉన్నానండి అందరం. చెప్తానండి. బాగున్నారా అంటే అందరూ? బాగున్నాం. మమ్మీ కూడా వందనాలు చెప్పండి. సరే అన్న. భగవంత సన్న వందనాలన్నా. వందనాలన్నా. సామాన్య జనన్నా వందనాలన్నా. అన్నా వందనాలు. బాగున్నారన్నా? బాగున్నా. మీరు బాగున్నారు కదా? ఓకే. శ్రీకాంత్ కూడా బాగున్నారు కదా? శ్రీకాంత్ వందనాలు. భగవాన్ దర్శన్ వందనాలు. బాగా లీడ్ చేస్తున్నారు చక్కగా. తిమోతి దేవుని కృప అన్న. అదే దేవుడు ఇచ్చిన ముందుకెళ్తారు. అన్న శ్రీకాంత్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. సామల్ జాన్ అన్న వందనాలన్నా. భగవంత్ అన్న వందనాలన్నా. అన్న మీకు ఫోన్ చేశానన్నా. వందనాలన్నా. అవునన్నా. నేను బయట ఉన్నాను, లిఫ్ట్ చేయలేకపోతే జర్నీలో ఉన్నాను. ఎప్పుడు ఇది అయిపోయినాక మాట్లాడదామా? మాట్లాడదాం. ఓకే. థ్యాంక్ యూ అన్న. అందరికి ఉన్నాలన్నా. ఉదయం 5కి కలుస్తాం అన్న. ఉదయం 5కి ప్రార్థన చేయమంటే అన్న పలకలేదు, మరి అన్మ్యూట్ అవ్వలేదేమో పొద్దున. నేనన్నా? అవునన్నా. అబ్బా సారీ అన్న, నేను వీటిలో ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ అన్న. ఉంటాను.